హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 18th నుంచి 24th మే వరకు 48th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. మొదటిది వచ్చేసి సైక్లోన్ యాస్ గురించి, రెండవది 2DG డ్రగ్ గురించి, మూడవది సైక్లోన్ టౌక్టే గురించి, నాలుగవది యాంటీ టెర్రరిజం డే గురించి, ఐదవది ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ గురించి, ఆరవది ఇంటర్నేషనల్ టీ డే గురించి, ఏడవది వరల్డ్ టర్టిల్ డే గురించి, ఎనిమిదవది సుందర్లాల్ బహుగుణ గురించి, తొమ్మిదవది మ్యూకోర్ మైకోసిస్ గురించి, పదవది నేషనల్ హనీ మిషన్ గురించి, 11వది దీప్ కోవన్ కిట్ గురించి, 12వది రేవా ప్రసాద్ ద్వివేది గురించి, 13వది వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ గురించి, 14వది నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ గురించి, 15వది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ ద స్పోర్ట్స్ పర్సన్స్ గురించి, 16వది ఫేక్ బస్టర్ గురించి, 17వది గోల్వాద్ సపోటా గురించి, 18వది ఇండియన్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ గురించి, 19వది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి, 20వది సంవేదన గురించి, 21వది ఎల్డర్ లైన్ గురించి, 22వది టెలికాం సెక్యూరిటీ గురించి, 23వది బ్రిక్స్ ఆస్ట్రానమీ వర్కింగ్ గ్రూప్ గురించి, 24వది ఇండియా ఉమెన్ ఎంఓయు గురించి, 25వది ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన గురించి, చివరిగా 26వది వచ్చేసరికి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సైక్లోన్ యాస్ గురించి. బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి ఒక డీప్ డిప్రెషన్ అన్నటువంటిది సైక్లోన్గా ఫామ్ అవ్వటం జరిగింది. ఆ సైక్లోన్కి యాస్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఈ యాస్ అన్నటువంటి పేరుని ఏ దేశం పెట్టింది? ఒమన్ అన్నటువంటి దేశం యాస్ అన్నటువంటి పేరుని పెట్టింది. యాస్ అంటే దాని అర్థం మల్లె పువ్వు అన్న మీనింగ్ వస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఈ సైక్లోన్ యాస్ని ట్యాకిల్ చేయటానికి ప్రిపేర్నెస్ మరియు ప్లానింగ్ కోసం ప్రధానమంత్రి ఒక మీటింగ్ని కండక్ట్ చేయటం జరిగింది అన్నటువంటిది ఈ ఆర్టికల్ అనమాట. అయితే సైక్లోన్కి సంబంధించి నేమింగ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒమన్ అన్నది ఈ పేరుని పెట్టడం జరిగింది అన్నాం కదా, అలా ఎన్ని దేశాలు పేర్లు పెడతాయి? ఎక్కడ ఉన్నటువంటి రీజియన్లో పేర్లు పెడతాయి? ఎవరు దీనికి పేర్లు పెట్టడానికి అలో చేస్తారు? వీటన్నింటి గురించి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000వ సంవత్సరంలో అంటే 2000లో ఒమన్ రాజధాని అయినటువంటి మస్కట్లో ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. అది కూడా 27th సెషన్ అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాము. 27th సెషన్ ఎవరికి? వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్ అంటాము, WMO, అలాగే యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ESCAP ప్యానెల్, వీటికి సంబంధించినటువంటి 29th సెషన్ అన్నటువంటిది 2000వ సంవత్సరంలో మస్కట్లో జరిగింది. ఆ మస్కట్లో బే ఆఫ్ బెంగాల్ మరియు అరేబియన్ సీకి సంబంధించి, దీన్నే మనం ఉత్తర హిందూ మహాసముద్ర రీజియన్ అంటాము. ఆ రీజియన్కి సంబంధించి ట్రాపికల్ సైక్లోన్స్, మన దగ్గర ఏర్పడేటటువంటి ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాపికల్ సైక్లోన్స్కి నేమింగ్ పెట్టడం కోసం కొన్ని దేశాలని పరిగణలోకి తీసుకుంది. మొత్తం 8 దేశాలన్నమాట. అవేంటి? ఒకటి వచ్చేసి బంగ్లాదేశ్, రెండవది ఇండియా, 3 మాల్దీవ్స్, 4 మయన్మార్, 5 వచ్చేసి ఒమన్, 6 పాకిస్తాన్, 7 శ్రీలంక, 8 థాయిలాండ్. ఇవి 8 దేశాలన్నమాట. ఇవి వీటికి పేర్లు పెడుతూ ఉంటాయి. మొదటగా బంగ్లాదేశ్తో ఈ నేమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత 2018వ సంవత్సరంలో 45th సెషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్ దీనిదే 45th సెషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇంకొక 5 కొత్త మెంబర్ కంట్రీస్ని తీసుకురావటం జరుగుతుంది. అవి ఏమేమిటి? ఒకటి వచ్చేసి ఇరాన్, 2 వచ్చేసి ఖతార్, 3వది వచ్చేసి UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 4వది వచ్చేసరికి సౌదీ అరేబియా, 5వది వచ్చేసరికి యెమెన్. ఈ దేశాలని ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. దాంతో ఎన్ని దేశాలు అయ్యాయి? మొత్తం 13 దేశాలు కలిపి ఒక్కొక్క దేశం కూడా 13 పేర్లను ఇవ్వటం జరుగుతుంది. అలా మొత్తం 169 పేర్లని తీసుకుంటారు. అందులో భాగంగా ఒక్కొక్క లైన్ వైజ్, ఒక్కొక్క కంట్రీ వైజ్ ఇచ్చినటువంటి పేర్లని సైక్లోన్స్కి ఇస్తూ ఉంటారు. లాస్ట్ టైం సైక్లోన్ టౌక్టే ఏదైతే వచ్చిందో దీనికి ఎవరు పేరు పెట్టారు? మయన్మార్ పేరుని పెట్టింది. ఇప్పుడు సైక్లోన్ యాస్ అన్నటువంటి పేరుని ఒమన్ అనేది పెట్టడం జరిగింది. ఈ WMO ESCAP అంటే వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్, అలాగే యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ అంటామన్నమాట. ఇవి అరేబియన్ సీలోను, ఇటు బే ఆఫ్ బెంగాల్లోనూ వచ్చేటటువంటి ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి నేమింగ్స్ని ఇస్తూ ఉంటాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2D డ్రగ్ గురించి. రీసెంట్గా డిఆర్డిఓ అన్నటువంటిది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది కరోనాకి సంబంధించి 2DG అన్నటువంటి డ్రగ్ని ప్రిపేర్ చేయటం జరిగింది. 2-డిఆక్సీ డి గ్లూకోజ్ అంటాము. దీనిని హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దీని యొక్క కొలాబరేషన్తో ఈ 2DG అన్నటువంటి డ్రగ్ని డెవలప్ చేయటం జరిగింది. ఈ 2DG అన్నటువంటి డ్రగ్ పౌడర్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇలా ఇంజెక్షన్స్ కానీ ఇంకొకలాగా కాదు, పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీనిని వాటర్లో కలుపుకొని తాగొచ్చు. దీనిని కోవిడ్-19 పేషెంట్స్కి ఇస్తే అసలు ఈ 2DG డ్రగ్ అన్నటువంటిది ఎలా పనిచేస్తుంది అన్నటువంటిది మనం చూస్తే ఏం లేదండి, ఇది ఒక సెల్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లూకోజ్ని అక్కడ స్టాప్ చేయటం జరుగుతుంది. కోవిడ్ వైరస్ అన్నది ఇంప్రూవ్ అవ్వాలి అంటే దానికి ఆ సెల్లో గ్లూకోజ్ అనేది అవసరం. ఇది ఆ గ్లూకోజ్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేయకుండా ఆపుతుంది. తద్వారా కోవిడ్ వైరస్ అన్నటువంటిది అభివృద్ధి చెందలేదు. దీని ద్వారా కోవిడ్-19 పేషెంట్స్ ఫాస్ట్గా రికవర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఈ 2DG అన్నటువంటి డ్రగ్ని డిఆర్డిఓ అభివృద్ధి చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైక్లోన్ తౌక్టే గురించి. అరేబియన్ సీలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల ఈ ట్రాపికల్ సైక్లోన్ అన్నటువంటిది ఏర్పడింది. దీని ద్వారా ఇండియన్ స్టేట్లో ఉన్నటువంటి గుజరాత్ ఏదైతే ఉందో అది ఇక్కడ తీరం దాటడం జరిగింది. 1998 గుజరాత్ సైక్లోన్ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద స్ట్రాంగెస్ట్ ట్రాపికల్ సైక్లోన్ ఇదే అన్నట్టుగా చెప్పచ్చు. దీని ప్రభావం ఇటు మహారాష్ట్రలో కూడా పడింది. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నటువంటిది ఈ సైక్లోన్ తౌక్టే ఏదైతే ఉందో దీనికోసం రిలీఫ్ ఆపరేషన్స్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 1000 కోట్ల రూపాయల్ని ప్రకటించడం జరిగింది. 1000 కోట్ల రూపాయల్ని నష్టానికి సంబంధించి ఇంత ఆర్థిక సహాయాన్ని అందించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీ టెర్రరిజం డే గురించి. యాంటీ టెర్రరిజం డేని ప్రతి సంవత్సరం మే 21వ తేదీన జరుపుకుంటాము. ఎందుకని మే 21వ తేదీన అంటే మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ గారి డెత్ యానివర్సరీ సందర్భంగా మనం మే 21వ తేదీని యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటాము. టెర్రరిజంకి సంబంధించి యూత్ని దానికి దూరంగా ఉంచటం, అలాగే వైలెన్స్ వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారు అన్నటువంటిది చూపించటం, ఇది నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఎంత ప్రిజుడిషియల్గా ఉంటుంది అన్నటువంటిది చూపిస్తూ ఈ యాంటీ టెర్రరిజం డే అన్నటువంటి దాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. 1991వ సంవత్సరంలో మే 21వ తేదీన ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అసాసినేట్ చేయబడటం జరిగింది. దానిని కమామరేట్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మే 21వ తేదీని యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటాము. మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 2021లో జరుపుకునేది 30th డెత్ యానివర్సరీ. ఈ సందర్భంగా యాంటీ టెర్రరిజం ప్లెడ్జ్ అన్నటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకురావటం జరిగింది. స్ప్రెడ్ లవ్ అండ్ పీస్ నాట్ గన్స్ అన్నటువంటి థీమ్తో మనం యాంటీ టెర్రరిజం డేని జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ లేదా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అంటాము. ఎప్పుడు జరుపుకుంటాము? మే 22వ తేదీని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాము. మే 22ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకోవాలి అన్నట్టుగా 2010వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ప్రకటించింది. అయితే అసలు బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి? మన భూమి మీద ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్నటువంటి డైవర్సిటీ లేదా భేదాన్ని మనం జీవ వైవిధ్యము అంటాము. మన భూమి మీద చాలా మిలియన్ జీవజాతుల జీవ వైవిధ్యం అనేటటువంటిది ఉంది. మన జీవన శైలితో పర్యావరణ కాలుష్యం చెందటంతో భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే నెల 20వ తేదీన అంటే మే 20వ తేదీన పిచ్చుకల డే లేదా స్పారోస్ డే అనేసి జరుపుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా మన దేశంలో మన ప్రపంచంలోనే 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాలున్నాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. అయితే ఇప్పుడు మన జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉంది. చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వ్యవసాయంలో రసాయన ఎరువుల్ని వాడటం, కీటకనాశనుల్ని వాడటం, మందుల కంపెనీల యొక్క లాభాపేక్ష వల్ల వాటిని విచక్షణ రహితంగా వాడుతూ ఉన్నారు. దీంతో మనం నేలని, దాని మీద నివసించే విలువైనటువంటి జీవ సంపదని కూడా కోల్పోవాల్సి వస్తోంది. అలాంటి సందర్భంలోనే అన్నింటిలో మన సృష్టిలో ఏకత్వం ఎలా అయితే ఉందో అలా భౌతికంగా మానసికంగా భిన్నత్వం కూడా ఉంటుంది.
ఉంటుంది. వైవిధ్యంగా ఉండడం అన్నది సృష్టి యొక్క లక్షణం. కాబట్టి దాన్ని మనం కాపాడుకుంటూ మనల్ని, మన జీవరాశిని, భూమిని కాపాడాల్సినటువంటి అవసరం మనకి ఉంది. వాటర్ బాడీస్ని పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. బీ ద సొల్యూషన్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. దీన్ని ఇతివృత్తం అంటాము. ఈ థీమ్తోనే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ అన్నటువంటి దాన్ని జరుపుకుంటాము. బీ ద సొల్యూషన్ ఫర్ నేచర్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ టీ డే గురించి. మన దేశంలో మనకి చాలామందికి తెలుసు, అసలు టీ లేకపోతే ఒక రోజు కూడా గడవని పరిస్థితులు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం టీ అన్నటువంటిది ఎంతగా చెరిష్ చేస్తుందో మనకి తెలుసు. ఇండియా అన్నటువంటిది తన యొక్క టీ ప్రొడక్షన్ మరియు కన్జంప్షన్కి సంబంధించి వన్ ఆఫ్ ద వెల్ నోన్ కంట్రీస్ అన్నట్టుగా చెప్పొచ్చు. ప్రస్తుతం మేజర్ ప్రొడ్యూసింగ్ టీ స్టేట్స్ వచ్చేసరికి అస్సాం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ ఇలా ఉన్నాయన్నమాట. అయితే టీ ప్రొడక్షన్ మరియు ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి లైవ్లీహుడ్ని కూడా ఇస్తోంది. అయితే ఇంటర్నేషనల్ టీ డేకి సంబంధించి వరల్డ్స్ ఓల్డెస్ట్ బెవరేజ్గా ఈ టీని చెప్తూ ఉంటారు. టీని క్యామెలియా సైనెన్సిస్ అనేటటువంటి ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. చైనాలో హిస్టారిక్ ఎవిడెన్స్ అనేది ఉంది. చైనాలో టీ అన్నటువంటి దాన్ని 5000 years అగోనే కన్జ్యూమ్ చేశారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అయితే ఫస్ట్ ఇంటర్నేషనల్ టీ డే అన్నటువంటి దాన్ని మన దేశంలో న్యూఢిల్లీలో మనం జరుపుకున్నాము. టీ సెలబ్రేషన్ వల్ల సస్టైనబుల్ ప్రొడక్షన్, కన్జంప్షన్ మరియు ట్రేడ్కి సంబంధించి దాన్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఈ నేపథ్యంతోనే ఇంటర్నేషనల్ టీ డేని మనం జరుపుకుంటూ ఉంటాము. 2021కి సంబంధించి థీమ్ అంటే ఏ థీమ్తో ఇది జరుపుకున్నాము అన్నటువంటిది మనం చూస్తే టీ రెసిలియంట్, సస్టైనబుల్ అండ్ హెల్దీ ఫ్రమ్ ఫీల్డ్ టు కప్ అన్నటువంటి థీమ్తో మనం ఇంటర్నేషనల్ టీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, అస్సాం అన్నటువంటిది వరల్డ్స్ లార్జెస్ట్ టీ గ్రోయింగ్ స్టేట్గా ఉంది. అస్సాం యొక్క బ్లాక్ టీ అన్నటువంటిది పాపులర్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ టర్టిల్ డే. వరల్డ్ టర్టిల్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? మే 23వ తేదీని వరల్డ్ టర్టిల్ డేగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసరికి అంటే ఇతివృత్తం అంటాము. థీమ్ ఏంటి? టర్టిల్స్ రాక్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. దీని ద్వారా వరల్డ్ వైడ్ టర్టిల్స్ని జస్ట్ రాక్స్, ఏవైతే కాళ్ళు ఉన్నటువంటి ఒక రాక్స్గా చూడటం మాత్రమే కాదు, వాటిని టర్టిల్స్గా గుర్తించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ఈ థీమ్తో వరల్డ్ టర్టిల్ డేని జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఎప్పటి నుంచి 2000వ సంవత్సరం నుంచి కూడా వరల్డ్ టర్టిల్ డేని జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి టర్టిల్స్ రాక్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. దీని ద్వారా వరల్డ్ వైడ్గా ఆడియన్స్ని ఎంకరేజ్ చేసి వీటిని కేవలం ఇలాగా లెగ్స్ ఉన్నటువంటి ఒక రాక్గా మాత్రమే చూడకుండా ఇవి ప్రాణం ఉన్నటువంటి ఒక జంతువుల్లాగా చూడాలి అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క వరల్డ్ టర్టిల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుందర్లాల్ బహుగుణ. ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ రథసారథి అయినటువంటి సుందర్లాల్ బహుగుణ 94 ఏళ్ల వయసులో కరోనాతో మరణించటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అయితే చిప్కో మూమెంట్ అంటే ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. చిప్కో మూమెంట్ ఏదైతే ఉందో ఇది నాన్ వైలెన్స్ అజిటేషన్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఒకప్పటి ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చమోలి అన్నటువంటి డిస్ట్రిక్ట్, మనం రీసెంట్గా మీకు గుర్తుంటే ఈ చమోలి డిస్ట్రిక్ట్లో మంచు చర్యలు అనేవి విరిగిపడ్డాయి. అయితే అప్పట్లో ఉన్నటువంటి యూపీ, ఇప్పుడున్నటువంటి ఉత్తరాఖండ్లోని చమోలి డిస్ట్రిక్ట్లో 1973వ సంవత్సరంలో ఈ చిప్కో మూమెంట్ అనేటటువంటిది జరిగింది. చిప్కో అంటే ఎంబ్రేస్ అన్నటువంటి పదం నుంచి ఇది వచ్చిందనమాట. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని హగ్ చేసుకుని, ఎన్సర్కిల్ చేసుకుని వాటిని కొట్టివేయకుండా, అంటే వాటిని నరికివేయకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేయటం జరిగిందనమాట. దీని ద్వారా అందులో ఎక్కువగా ఉమెనే పార్టిసిపేట్ చేయటం జరిగింది. వాళ్ళు అలా ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేసుకున్నారనమాట. దీని ద్వారా ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫారెస్ట్ మీద ఉన్నటువంటి రైట్స్ ఏంటి, వాళ్ళు పాలసీ మేకింగ్లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎకాలజీకి సంబంధించి న్యాచురల్ రిసోర్సెస్ని వాళ్ళు ఎలా షేర్ చేసుకోవచ్చు, వీటికి సంబంధించి ఇదంతా తెలియజేయటంలో ఇదొక బిగ్గెస్ట్ విక్టరీ అన్నట్టుగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా 1981వ సంవత్సరంలో దాదాపు 30 degrees స్లోప్లో చెట్ల యొక్క కమర్షియల్ ఫెల్లింగ్ని బ్యాన్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడింది.
సుందర్లాల్ బహుగుణ. ఈయన హిమాలయన్ స్లోప్స్లో ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈయన చాలా మూమెంట్స్ చేయటం జరిగింది. ఎకాలజీ అన్నటువంటిది పర్మనెంట్ ఎకానమీ అన్నటువంటి మాటని ఈయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ చిప్కో మూమెంట్ అన్నటువంటిది 1970s జరిగింది. ఇది అక్రాస్ ద గ్లోబ్ మేజర్ ఎకాలజీకి సంబంధించి ఎకోసిస్టమ్కి సంబంధించి ఈ మూమెంట్ అన్నటువంటిది బాగా ఇంపార్టెంట్గా మారిందనమాట. అంటే ఎకాలజీ ఎకానమీ అన్నటువంటిది రెండూ కూడా టుగెదర్గా వెళ్ళాలి. అంటే ఇటు ఎకాలజీని నాశనం చేసి ఎకానమీ వైపుగా వెళ్ళకూడదు, ఇటు ఎకాలజీని పట్టించుకొని ఎకానమీని నాశనం చేసుకోకూడదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా భాగీరథి నది మీద తెహ్రీ అన్నటువంటి డ్యామ్ని కట్టడం జరిగింది. ఈ టెహ్రీ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూడా డివాస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, కాబట్టి దీనికి ఒప్పుకోము అన్నట్టుగా ప్రొటెస్ట్లు చేయటం జరిగింది. తర్వాత ఆయన్ని ఒప్పించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటటువంటిది అక్కడ పెట్టి తర్వాత దానికి అనుగుణంగా అక్కడ ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా బీచ్ బచావో ఆందోళన అనేసి లిక్కర్ మాఫియాకి సంబంధించి ఉమెన్ లెడ్ మూమెంట్స్లో కూడా ఈయన సపోర్ట్ చేయటం జరిగింది. కెమికల్ ఇన్సెంటివ్ గ్రీన్ రెవల్యూషన్ని అన్సస్టైనబుల్ దీన్ని తగ్గించాలి అన్నట్టుగా, అలాగే హిమాలయన్ అగ్రికల్చర్ బయోడైవర్సిటీని సేవ్ చేయాలి అన్నట్టుగా మూమెంట్ చేయటం జరిగింది. 2009వ సంవత్సరంలో ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యూకోర్ మైకోసిస్. దీన్నే జైకో మైకోసిస్ అనేసి బ్లాక్ ఫంగస్ అనేసి కూడా పిలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రీసెంట్గా ఆంఫోటెరిసిన్ బి అన్నటువంటి డ్రగ్ ఏదైతే ఉందో దీన్ని ఇవ్వటం కోసం గవర్నమెంట్ అన్నటువంటిది మేము స్టేట్స్కి సప్లై చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ కంటెక్స్ట్లో మ్యూకోర్ మైకోసిస్ అంటే ఏంటి, దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మ్యూకోర్ మైకోసిస్కి సంబంధించి ఎలా సస్పెక్ట్ చేయొచ్చు అన్నటువంటిది ఇక్కడ ఒకసారి చూద్దాం. మ్యూకోర్ మైకోసిస్ అన్నటువంటిది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది మెయిన్గా పీపుల్ ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి, అలాగే ఎవరిలో అయితే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. రీసెంట్గా ఇప్పుడు కోవిడ్-19 టైంలో ఎవరైతే కరోనా నుంచి కోలుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా ఈ మ్యూకోర్ మైకోసిస్ అన్నటువంటిది కనపడుతుంది. వాళ్ళకి సైనస్ లేదా లంగ్ ప్రాబ్లమ్స్ రావటం, అంటే ఫంగల్ స్పోర్స్ అన్నటువంటిది ఎయిర్లో ఉన్నటువంటి ఫంగల్ స్పోర్స్ని ఇన్హేల్ చేయటం ద్వారా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీళ్ళలో సిమ్టమ్స్ చూడండి, పెయిన్ మరియు కళ్ళల్లో రెడ్నెస్ రావటం, ఫీవర్, హెడేక్, కఫ్ రావటం, బ్రీత్ తీసుకోవటంలో షార్ట్నెస్ ఉండటం, బ్లడీ వామిట్స్ అవ్వటం, అలాగే మెంటల్ స్టేటస్ అనేది ఆల్టర్ అవ్వటం, ఇవన్నీ కూడా వీళ్ళలో కనపడేటటువంటి లక్షణాలు. అయితే వీళ్ళకి ఆంఫోటెరిసిన్ బి అన్నటువంటి డ్రగ్ని ఇవ్వాలి. దీన్ని కూడా ఇంజెక్షన్స్ రూపంలో 60 నుంచి 90 రోజుల పాటు వేయాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి మే మరియు జూన్ నెలల్లో మొత్తం ఎన్ని వయల్స్ని ఉత్పత్తి చేస్తామో, ఎన్ని వయల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 5 డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నవి ఈ వయల్స్ని ప్రొడ్యూస్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. జూలై 2021 నుంచి మొత్తం 111,000 వయల్స్ని పర్ మంత్ ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ హనీ మిషన్ గురించి. ఈ నేషనల్ హనీ మిషన్ అన్నటువంటి దాని కింద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ లేదా KVIC అన్నటువంటిది బీ బాక్సెస్ని అందించటం, బీ కాలనీస్ని ఏర్పాటు చేయటం, దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ని, ట్రైనింగ్ని కూడా ఫార్మర్స్కి అందించటం లాంటివి చేస్తూ ఉంటాయి. హనీ మిషన్ అన్నటువంటి దాన్ని 2017వ సంవత్సరం ఆగస్టులో ఈ హనీ మిషన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ హనీ మిషన్ని అంటే ఈ హనీ ప్రొడక్షన్ని స్వీట్ రెవల్యూషన్ అని కూడా మనం అంటాము. స్వీట్ రెవల్యూషన్ అన్నటువంటి దాన్ని 2016వ సంవత్సరంలో లాంచ్ చేశారు. దీని ద్వారా బీ కీపింగ్ మరియు అసోసియేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయటానికి ఈ స్వీట్ రెవల్యూషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికోసమే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద దీన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అన్నటువంటి దాని ద్వారా సైంటిఫిక్ బీ కీపింగ్కి సంబంధించి స్వీట్ రెవల్యూషన్ని అచీవ్ చేయాలి, దాని యొక్క గోల్ని అచీవ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మరియు ఓవరాల్ ప్రమోషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావాలి. దీనిని నేషనల్ బీ బోర్డ్ అన్నటువంటిది ఉంది. నేషనల్ బీ బోర్డ్ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఏది నేషనల్ బీ బోర్డ్. నేషనల్ బీ బోర్డ్ అన్నటువంటిది నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది.
చూడండి, ఇక్కడ నేషనల్ బీ బోర్డు కింద 16 లక్షల హనీ బీ కాలనీస్ అన్నటువంటివి రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 10,000 బీ కీపింగ్ మరియు హనీ సొసైటీస్ అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 29 బీ బ్రీడర్స్ని డెవలప్ చేయటం జరిగింది. వీటి ద్వారా క్వాలిటీ హనీ బీ కాలనీస్ని ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా బీ ప్రొడక్షన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి బీ బ్రీడర్ అన్నటువంటిది దాదాపు 2,000 వరకు బీ కాలనీస్ని ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నేషనల్ బీ బోర్డ్ ఏదైతే ఉందో ఇది మధుక్రాంతి అన్నటువంటి ఒక పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఈ మధుక్రాంతి అన్నటువంటి పోర్టల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఈ హనీకి సంబంధించినటువంటి సోర్స్ ఎక్కడ ఉంది, బీ హైవ్ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, అది కూడా డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ మధుక్రాంతి అన్నటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. హనీ అడల్ట్రేషన్కి సంబంధించి కూడా దాని యొక్క క్వాలిటీని, సోర్స్ని తెలుసుకోవటానికి, చెక్ చేయటానికి కూడా ఈ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దీప్కో-1 కిట్ గురించి. దీనిని ఎవరు డెవలప్ చేశారు? DRDO డెవలప్ చేయటం జరిగింది. ఇది యాంటీబాడీ డిటెక్షన్ కిట్ అనమాట. దీనిని ఇండిజినస్గా డెవలప్ చేశారు. దీనికి 2021 ఏప్రిల్లోనే ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అన్నది అప్రూవల్ ఇవ్వటం జరిగింది. మే 2021లో దీనికి DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీని యొక్క సేల్ మరియు డిస్ట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి రెగ్యులేటరీ అప్రూవల్ని ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి, IgG అన్నటువంటి యాంటీబాడీస్ ఏవైతే హ్యూమన్ సీరం మరియు ప్లాస్మాలో ఉన్నాయా అన్నటువంటి డిటెక్షన్ ఇది చేయటం జరుగుతుంది. ఈ కిట్కి 18 నెలల షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఈ కిట్ని కమర్షియల్గా జూన్ 2021 ఫస్ట్ వీక్లో లాంచ్ చేస్తారు. దీనిని లాంచ్ చేసే టైంకి 100 కిట్లు అంటే అప్రాక్సిమేట్గా 10,000 టెస్టులు చేసేందుకు ఉపయోగపడేటటువంటి 100 కిట్లని ఇక్కడ అవైలబుల్గా తీసుకురావటం జరుగుతుంది. ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసరికి ప్రతి నెల 500 కిట్స్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనిని ఒక్కొక్కరికి కూడా టెస్ట్కి 75 రూపాయల అమౌంట్ అనేది ఉంటుంది. దీనిని టర్న్ అరౌండ్ టైంలోనే జస్ట్ 75 మినిట్స్లోనే ఎలాంటి క్రాస్ రియాక్టివిటీ లేకుండా దీని యొక్క రిజల్ట్ని ఇది చూపించగలుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నోటెడ్ సాంస్క్రిట్ స్కాలర్ అయినటువంటి పండిట్ రేవా ప్రసాద్ ద్వివేదీజీ. ఈయన చనిపోవటం జరిగింది. ఆయన యొక్క మరణానికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేయటం జరిగింది. రేవా ప్రసాద్ ద్వివేది ఎవరైతే ఉన్నారో ఈయన 1935వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ఒక సాంస్క్రిట్ స్కాలర్, పోయెట్, రైటర్, టీచర్, అలాగే క్రిటిక్ కూడా. ఈయన యొక్క ఒరిజినల్ వర్క్స్ పోయట్రీ, అలాగే ఎపిక్స్, లిరిక్స్, ప్లేస్, ప్రోస్ వీటన్నింటిలోనూ రాయటం జరిగింది. ఈయన తన యొక్క సూడోనిమ్ అంటే వేరొక పేరుతో రాయటం జరిగింది. ఆ పేరు వచ్చేసి సనాతన అన్నటువంటి పేరుతో ఈయన తన యొక్క రచనల్ని రాసేవారు. అంటే సనాతన అంటే ఎటర్నల్ అనేసి మీనింగ్ అన్నమాట. ఈయన సీతాచరితం, స్వతంత్ర సంభవం లాంటి ఎపిక్ పోయమ్స్ని రాయటం జరిగింది. అలాగే సాహిత్య శాస్త్ర, పోయిటిక్స్కి సంబంధించి నాట్యానుసరణం, కావ్యాలంకారిక లాంటి వాటిని రాయటం జరిగింది. 1980 ద్వివేది ఒక వరల్డ్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీన్ని ఆర్గనైజ్ చేయటం జరిగిందనమాట. అంతేకాకుండా ఈయనకి 1991వ సంవత్సరంలో స్వతంత్ర సంభవ అన్నటువంటి దానికి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా ఈయన అందుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ గురించి. ఈ వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అన్నటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దాదాపు 3 లక్షల మంది ఉమెన్కి అసిస్టెంట్స్ని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ని మన దేశంలో 2015వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఉమెన్ ఎవరైతే వైలెన్స్ని అలాగే డిస్ట్రెస్ని కూడా బోత్ పబ్లిక్ మరియు ప్రైవేట్ స్పేసెస్లో ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ని, అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. దీనిని ఒకే రూఫ్ కింద వాళ్ళకి ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీ యాక్సెస్ని ఇవ్వటం, అలాగే పోలీస్, మెడికల్, లీగల్ ఎయిడ్ని అందించటం, కౌన్సిలింగ్ ఇవ్వటం, సైకలాజికల్ సపోర్ట్ని ఇవ్వటం. దీని ద్వారా ఉమెన్కి అగెనెస్ట్గా ఏదైనా వైలెన్స్ జరిగితే అది ఏ ఫామ్లో అన్నా ఉండని అలాంటి వాళ్ళందరికీ కూడా అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయటం కోసం ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది.
ఇప్పటి వరకు దాదాపు 701 వన్ స్టాప్ సెంటర్స్ అన్నటువంటిది 35 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో ఇప్పటి వరకు ఆపరేషనల్గా ఉన్నాయి. దీని కింద అపాయింట్మెంట్ కానీ, రిక్రూట్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపానల్డ్ ఏజెన్సీస్ యొక్క సెలక్షన్ కానీ, లీగల్ కౌన్సిలింగ్, మెడికల్ ఎయిడ్, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇలాంటి వాటిని అందించడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే రెస్పెక్టివ్ యూటీస్ లేదా స్టేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళకి సోషల్ కౌన్సిలింగ్ ఇవ్వటం, మెడికల్ సపోర్ట్ని అందించటం, లీగల్ సపోర్ట్ని అందించటం, ఎమర్జెన్సీ రెస్క్యూ సర్వీసెస్ని అందించటం, అలాగే ఎఫ్ఐఆర్కి సంబంధించి అసిస్టెంట్స్ని ఇవ్వటం, షెల్టర్ ప్రొవైడ్ చేయటం, వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ని అందించటం, వీటన్నింటినీ కూడా ఈ వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ కింద ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ గురించి. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ అన్నటువంటి యాప్ని, అలాగే ఏరియా ఆఫీసర్ మానిటరింగ్ యాప్ అన్నటువంటి వాటిని లాంచ్ చేయటం జరిగింది. ఈ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీని ద్వారా రియల్ టైమ్ అటెండెన్స్ అంటే ఎంజీ నరేగా వర్క్స్కి సంబంధించి, అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ వర్క్ సైట్స్లో రియల్ టైమ్ అటెండెన్స్కి సంబంధించి పర్మిట్ చేయడానికి యాప్ అనేది ఉపయోగపడుతుంది. అంటే జియో ట్యాగ్డ్ ఫోటోగ్రాఫ్ని తీసుకోవటం, దాని ద్వారా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి సంబంధించి పొటెన్షియాలిటీ ఎంత ఉంది అన్నటువంటిది వాళ్ళకి తెలియచేయటానికి, అలాగే పేమెంట్స్ కూడా త్వరగా ఇవ్వటానికి, అంటే తన యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో పేమెంట్ ప్రాసెస్ అది త్వరగా పూర్తవ్వటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అఫీషియల్స్ లేదా సూపర్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ఆ రికార్డ్స్ని చూపించటం వల్ల అక్కడ వాళ్ళకి బెటర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే మిగిలిన స్కీమ్స్ని తీసుకొస్తుందో, ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు, అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కావచ్చు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి కోఆర్డినేట్ చేసుకోవటానికి ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ ద స్పోర్ట్స్ పర్సన్స్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అన్నటువంటిది 2 లక్షల రూపాయలని కర్ణాటకకి చెందినటువంటి తేజస్విని బాయ్, ఇక్కడ ఉన్నటువంటి ఆమె అనమాట. తేజస్విని బాయ్ అన్నటువంటి ఆమె 2011 సంవత్సరంలో అర్జున అవార్డుని పొందింది. అంతేకాకుండా ఉమెన్స్ కబడ్డీ టీంలో ఈమె మెంబర్గా ఉంది. 2010 మరియు 2014 సంవత్సరంలో ఏషియన్ గేమ్స్లో కూడా ఈమె గోల్డ్ మెడల్ సాధించింది. అలాంటి ఆమెకి 2 లక్షల రూపాయలని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అన్నటువంటిది అప్రూవ్ చేయటం జరిగింది. ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ ఏదైతే ఉందో దీనిని 1982 సంవత్సరంలో సెటప్ చేయటం జరిగింది. దీని ద్వారా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అసిస్ట్ చేయటానికి, అలాగే మన దేశంలో ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గ్లోరీని మళ్ళీ తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీనిని మళ్ళీ 2016 సంవత్సరం మేలో మళ్ళీ రివైజ్ చేయటం జరిగింది. దీని కింద లంసమ్ ఎక్స్గ్రేషియా అసిస్టెంట్స్ని అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలా ఇప్పుడు తేజస్విని బాయ్ ఈమెకి COVID-19 నుంచి రికవర్ అయింది. అయితే తన యొక్క భర్త మాత్రం చనిపోయారనమాట. ఆమెకి 2 లక్షల రూపాయల అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ బస్టర్ గురించి. రీసెర్చర్స్ ఎవరైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ అన్నటువంటిది ఎక్కడ ఉందండి, ఐఐటి రోపార్ అన్నటువంటిది పంజాబ్లో ఉంది. ఇది మాత్రమే కాకుండా మొనాష్ యూనివర్సిటీ, ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిందనమాట. మొనాష్ అన్నటువంటి యూనివర్సిటీ ఎక్కడ ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఇవి రెండూ కలిసి ఒక యూనిక్ డిటెక్టార్ని తీసుకురావటం జరిగింది. దాని పేరే ఫేక్ బస్టర్ అన్నటువంటిది అనమాట. దీని ద్వారా ఎవరికీ తెలియకుండా ఎవరైనా వర్చువల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయితే అలాంటి వాళ్ళని గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో డీప్ ఫేక్స్ డిటెక్షన్ టూల్ అనేటటువంటిది ఉంటుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ సినారియోస్లో ఫేక్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తుపడుతుందన్నమాట. ప్రెజెంట్ పాండమిక్ సినారియోలో ప్రతి ఒక్కళ్ళు కూడా అఫీషియల్ మీటింగ్స్ని ఆన్లైన్ ద్వారానే జరుపుతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఇది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైతే ఇంపోస్టర్ ఉంటారో, ఏదైనా ఒక వెబినార్కే కానీ ఒక వర్చువల్
మీటింగ్కి కానీ వన్ ఆఫ్ ద కొలీగ్స్ వల్ల, అంటే మన కొలీగ్స్ కోసం వాళ్ళు మార్ఫింగ్ చేసి వాళ్ళ యొక్క ఇమేజ్ని వాళ్ళు దీనికి హాజరవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కనుక్కోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే సోషల్ మీడియాలో ఫేస్ మ్యానిపులేట్ చేసినా కూడా అలాంటి వాళ్ళ ఫేస్ని కూడా ఇది ఫైండ్ అవుట్ చేయటం జరుగుతుంది. అలాంటి దీనికి ఫేక్ బస్టర్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోల్వాద్ సపోటా గురించి. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేటటువంటిది ఉంది, జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ ఎవరికి ఇస్తారు? ఏదైనా ఒక ప్రదేశంలో ఒక స్పెసిఫిసిటీ లేదంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది అనేసి గుర్తించినటువంటి వాటికి మాత్రమే ఆ జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఈ గోల్వాద్ సపోటాకి అలాంటి జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఉంది. దీంతో ఈ దహాను గోల్వాద్ సపోటా అనేసి అంటాము. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫాల్గూర్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. వీటిని యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ సపోటా యొక్క యూనిక్ టేస్ట్కి మరియు దీని యొక్క స్వీట్నెస్కి ఆ ఫ్రూట్కి జిఐ సర్టిఫికేషన్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ యూనిక్ టేస్ట్ అన్నటువంటిది అక్కడ గోల్వాద్ విలేజ్లో ఉన్నటువంటి కాల్షియం రిచ్ సాయిల్ నుంచే వస్తుంది అన్నట్టుగా ఐడెంటిఫై చేయటం జరిగింది. ప్రస్తుతం ఈ పాల్ఘర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 5,000 హెక్టార్స్ ల్యాండ్ అనేటటువంటిది సపోటా కల్టివేషన్ అనేది జరుగుతోంది. దాదాపు 5,000 మంది ఫార్మర్స్ ఇక్కడ సపోటాని గ్రో చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 147 మంది ఫార్మర్స్కి జిఐ యూజర్స్గా ఆథరైజేషన్ ఉంది. సపోటాని అది ఒక్కటే కాదు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఏపీ ఇలా చాలా రాష్ట్రాలు పండిస్తూ ఉన్నాయి. కర్ణాటక అన్నటువంటిది ఈ యొక్క హైయెస్ట్ గ్రోవర్ అన్నమాట ఈ ఫ్రూట్కి సంబంధించి. దీని తర్వాత సెకండ్ పొజిషన్లో మహారాష్ట్ర అనేటటువంటిది ఉంది. కాకపోతే ఈ గోల్వాద్ సపోటాకి సంబంధించి దీని యొక్క యూనిక్నెస్ అన్నటువంటిది జిఐ ట్యాగ్ అన్నటువంటిది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫాల్ఘర్ డిస్ట్రిక్ట్కి ఉంది. అయితే ఈ జిఐ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఈ సపోటా ఏదైతే ఉందో దీన్ని యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్పోర్ట్ కూడా ప్రారంభమైంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ మైగవ్. ఇది ఒక సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఈ మైగవ్ అన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్తో కలిసి ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఇండియన్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ని క్రియేట్ చేయాలి అన్నటువంటిది ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అన్నమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రీజనల్ లాంగ్వేజ్ యొక్క లిటరసీని ప్రమోట్ చేయాలి. దాని ద్వారా కల్చరల్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది గ్రేటర్గా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక యాప్ని క్రియేట్ చేయడానికి ఈ ఛాలెంజ్ని తీసుకురావటం జరిగింది. ఇది అందరూ ఇండియన్ ఇండివిజువల్స్కి, స్టార్టప్స్కి అలాగే కంపెనీస్కి కూడా ఇది ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ అన్నమాట. ఇది 2021 సంవత్సరం, అంటే 2021 ఈ సంవత్సరం మే 27 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. అంటే మే 27వ తేదీన ఇది క్లోజ్ అవుతుందన్నమాట. అప్పటి లోపల వాళ్ళ యొక్క ప్రోటోటైప్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. టాప్ 10 స్కీమ్స్ ఎక్కువ ప్రెజెంటేషన్స్ ఇవ్వటానికి, వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్స్ ఇవ్వటానికి ఇన్వైట్ చేస్తారు. అందులో టాప్ 3ని జ్యూరీ సెలెక్ట్ చేయటం జరుగుతుంది. ఆ టాప్ 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు 20 లక్షలు, 10 లక్షలు మరియు 5 లక్షలు ఎవరైతే యాప్స్ని బెటర్గా మేక్ చేస్తారో, అంటే తయారు చేస్తారో వాళ్ళకి 10, 20 మరియు 5 లక్షల రూపాయలని అందించటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అలాగే మైక్రోసాఫ్ట్ ఇవి రెండూ కలిసి ఒక MOU మీద సంతకం చేయటం జరిగింది. దేనికి సంబంధించి? జాయింట్ ఇనిషియేటివ్ అన్నమాట. రెండింటికి కలిసి ట్రైబల్ స్కూల్స్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకురావాలి. ఎలాంటి ట్రైబల్ స్కూల్స్? ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే ఆశ్రమ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకురావాలి అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అలాగే మైక్రోసాఫ్ట్ రెండు కూడా ఒక MOUని కుదుర్చుకోవటం జరిగింది. దీని కింద మైక్రోసాఫ్ట్ అన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరికులంని అన్ని ట్రైబల్ స్టూడెంట్స్కి కూడా అటు ఇంగ్లీష్లోను ఇటు హిందీలోను రెండింటిలో కూడా వాళ్ళ యొక్క స్కిల్ ఎడ్యుకేటర్స్ మరియు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ని వాడుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం కింద ఫస్ట్ ఫేజ్లో మొత్తం 250 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో దీన్ని అడాప్ట్ చేయటం జరుగుతుంది.
దాంట్లో 50 స్కూల్స్లో వచ్చేసరికి ఇంటెన్సివ్ ట్రైనింగ్ని ఇస్తారు. 500 మంది మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 1997-98 సంవత్సరంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఎస్టీ చిల్డ్రన్కి కూడా ఇవ్వాలి అన్ని రిమోట్ ఏరియాస్లో. దాని ద్వారా వాళ్ళు హై మరియు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్కి సంబంధించి ఆపర్చునిటీస్ వాళ్ళకి కలిగించాలి, వాళ్ళకి వేరియస్ సెక్టార్స్లో ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఈఎంఆర్ఎస్ లేదా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నటువంటి వాటిని తీసుకురావటం జరిగింది. అయితే దీని ద్వారా 2022 నాటికి ప్రతి బ్లాక్లో కూడా 50% కన్నా ఎక్కువ ఎస్టీ పాపులేషన్, అట్లీస్ట్ 20,000 మంది ట్రైబల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అట్లీస్ట్ 50% ట్రైబల్ పాపులేషన్ ఉంటారో వాళ్ళకి 2022 నాటికి ప్రతి బ్లాక్లో కూడా ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సంవేదన అన్నటువంటి టెలికౌన్సిలింగ్ సర్వీస్ గురించి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ని మరియు ఎమోషనల్ సపోర్ట్ని చిన్నపిల్లలకి అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో సంవేదన అన్నటువంటి టెలికౌన్సిలింగ్ హెల్ప్ లైన్ నెంబర్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అన్నటువంటిది ఎన్సిపిసిఆర్ అంటాము. ఇది ఈ టెలికౌన్సిలింగ్ హెల్ప్ లైన్ని తీసుకురావటం జరిగింది. సంవేదన అంటే సెన్సిటైజింగ్ యాక్షన్ ఆన్ మెంటల్ హెల్త్ వల్నరబిలిటీ త్రూ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ నెసెసిటీ యాక్సెప్టెన్స్ అంటాము. ఇది ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. దీనిని చిల్డ్రన్ ఎవరైతే COVID-19 పాండమిక్లో సైకలాజికల్ మరియు మెంటల్ సపోర్ట్ని కోరుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద మొత్తం 3 కేటగిరీస్లో పిల్లలకి వాళ్ళు ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఆ 3 కేటగిరీస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి పిల్లలు ఎవరైతే క్వారంటైన్స్ లేదా ఐసోలేషన్ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి. రెండవది వచ్చేసరికి కోవిడ్ పాజిటివ్ పేరెంట్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా దగ్గర వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి. మూడవది వచ్చేసరికి చిల్డ్రన్ ఎవరైతే COVID-19 పాండమిక్ వల్ల వాళ్ళ యొక్క పేరెంట్స్ని కోల్పోయి ఉంటారో అలాంటి వాళ్ళకి టెలికౌన్సిలింగ్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్డర్ లైన్ గురించి. ఎల్డర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. COVID-19 పాండమిక్లో ఏదైతే వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వాటిని అడ్రస్ చేయటం కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని తీసుకురావటం జరిగింది. 14567 అన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకొచ్చారు. దీనిని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నటువంటిది స్టేట్ వైజ్ కాల్ సెంటర్స్ని మేజర్ స్టేట్స్లో ఈ ఎల్డర్ లైన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఇప్పటికే 5 మేజర్ స్టేట్స్లో ఇది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఏ రాష్ట్రాలు? యూపీ, ఎంపీ, రాజస్థాన్, తమిళనాడు, అలాగే కర్ణాటక మరియు తెలంగాణ. వీటన్నింటిలో కూడా ఈ ఎల్డర్ లైన్ అన్నటువంటి హెల్ప్ లైన్ అనేది ఇప్పుడు జరుగుతోందన్నమాట. ఈ ఫెసిలిటీని ఇంకొక 1 year లోపల ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ కాల్ సెంటర్స్ అన్నింటికీ కూడా ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ అనమాట, 14567 అన్నటువంటిది. అందరూ ఎల్డర్స్ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవటానికి అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఎల్డర్ లైన్ ఫెసిలిటీ అన్నటువంటిది టాటా ట్రస్ట్స్ అలాగే NSC ఫౌండేషన్ వీటి యొక్క అసిస్టెంట్స్తో ఇది ఆపరేషనలైజ్ అవుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టెలికాం సెక్యూరిటీకి సంబంధించి. టెలికాం సెక్రటరీ అయినటువంటి అంశు ప్రకాష్ ఈయన ఒక ఆన్లైన్ కోర్స్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దీని ద్వారా నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించి అంటే వరల్డ్ కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ డేని పురస్కరించుకొని ఎప్పుడు జరుపుకుంటాము దీన్ని? మే 17వ తేదీన వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేని జరుపుకుంటాము. దీని యొక్క అకేషన్ సందర్భంగా నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేయటం, సర్టిఫై చేయటం కోసం ఒక ఆన్లైన్ కోర్స్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ని ఎవరు అందిస్తున్నారు? నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ట్రైనింగ్ అన్నటువంటిది ఈ కోర్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటి అనమాట. ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కింద ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఉంటుంది.
ఈ కోర్స్ అన్నటువంటిది మొత్తం 36 గంటలు 36 అవర్స్ ఈ ప్రోగ్రామ్ అనమాట. అంటే మొత్తం 12 వీక్స్లో 36 అవర్స్ ఈ కోర్స్ని ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించి ఆఫీసర్స్ని ట్రైనింగ్ మరియు సర్టిఫై చేయటం జరుగుతుంది. దీని ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించి గ్రాడ్యువల్గా ప్రైవేట్ సెక్టార్కి కూడా ఇది ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. టెలికాం నెట్వర్క్ సెక్యూరిటీ అన్నటువంటిది బాగా ఉంటే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి, అలాగే వేరియస్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్కి, అలాగే డిఓటి ఆఫీసర్స్కి, ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ అన్నటువంటివి కూడా బాగుంటాయి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని అందిస్తూ ఉన్నారు. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అన్నాము. ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పాం? మే 17వ తేదీన అనేసి చెప్పాము. దీని ద్వారా ఎందుకు జరుపుకుంటాము? ఈ ఇంటర్నెట్ మరియు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీస్కి సంబంధించి, అంటే ఐసీటీకి సంబంధించి సొసైటీకి మరియు ఎకానమీస్కి కూడా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి దీన్ని యూజ్ చేసుకోవటానికి అన్నటువంటి అవేర్నెస్ని కలిగించటం కోసం ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేని జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిక్స్ ఆస్ట్రానమీ వర్కింగ్ గ్రూప్ గురించి. రీసెంట్గా ఇండియా అన్నటువంటిది వర్చువల్గా బ్రిక్స్ ఆస్ట్రానమీ వర్కింగ్ గ్రూప్ యొక్క 7th మీటింగ్ని హోస్ట్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ట్రాక్ ఆఫ్ ద బ్రిక్స్ 2021 అన్నటువంటి దాని కింద ఈ 7th మీటింగ్ని కండక్ట్ చేయటం జరిగింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికా. 2001 సంవత్సరంలో బ్రిటిష్ ఎకనామిస్ట్ ఈ బ్రిక్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అప్పట్లో సౌత్ ఆఫ్రికా లేదనమాట. తర్వాత 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా అన్నటువంటిది ఇందులో జాయిన్ అయిన తర్వాత దీని పేరుని బ్రిక్స్గా మార్చటం జరిగింది. ఇండియా అన్నటువంటిది 2021కి సంబంధించి ప్రెసిడెంట్షిప్ని తీసుకోవటం జరిగింది. అయితే ఈ 7th మీటింగ్కి సంబంధించి అటు ఎకనామిక్ కోఆపరేషన్ గాను, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్కి సంబంధించి, పొలిటికల్ మరియు సెక్యూరిటీ కోఆపరేషన్కి సంబంధించి, దీనన్నింటికీ సంబంధించి ఈసారి ప్రెసిడెంట్షిప్ని ఇండియా అనేది తీసుకుంది. ఈ మీటింగ్కి సంబంధించి ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కామన్ ఇంట్రెస్ట్కి సంబంధించి ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసుకొని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ డికేడ్కి సంబంధించి రెలవెంట్గా ఉండాలి అంటే ఈ మెంబర్స్ అందరూ కూడా వాటి యొక్క ఇనిషియేటివ్ ఆపర్చునిటీస్, వాళ్ళ యొక్క ఇన్హెరెంట్ లిమిటేషన్స్కి సంబంధించి అసెస్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఒమన్ ఎంఓయూ గురించి. ఇండియా ఒమన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఒమన్ అలాగే మన ఇండియా అన్నది తెలుసు. దీనికి రెండింటికి సంబంధించి ఒక ఎంఓయూ అనేది కుదిరింది. దేనికి సంబంధించిన ఎంఓయూ? మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి, మిలిటరీ కోఆపరేషన్కి సంబంధించి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని చేసుకోవటం జరిగింది. ఇండియా మరియు ఒమన్ రెండు దేశాలు కూడా జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోకి సంబంధించి స్ట్రాటజిక్ పార్ట్నర్ అన్నమాట ఇండియాకి ఒమన్ అన్నటువంటిది. అలాగే అరబ్ లీగ్కి సంబంధించి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫోరంకి సంబంధించి కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా రెండు ఉన్నాయి. అయితే ఇండియా అన్నటువంటిది ఇండియన్ ఓషన్ రీజియన్లో మెంబర్గా ఉంది, కానీ ఈ జీసీసీకి కానీ ఈ అరేబియన్ లీగ్కి కానీ ఈ రెండింటిలో ఇండియా అన్నటువంటిది మెంబర్గా లేదు. ఇండియా మరియు ఒమన్ అన్నటువంటిది అటు జాగ్రఫీ పరంగాను, హిస్టరీ పరంగాను, కల్చర్ పరంగాను ఎక్కువ రిలేషన్స్ని రెండు కలిగి ఉన్నాయి. హిస్టారికల్ మారిటైమ్ ట్రేడ్ లింకేజెస్ అన్నవి రెండింటి మధ్య ఉన్నాయి. అలాగే కమ్యూనిటీకి సంబంధించి, అంటే ఏదైతే ఇండియన్ ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ ఉందో దానికి సంబంధించి రోల్ని ప్లే చేయటంలో కూడా ఒమన్ దేశం అన్నటువంటిది ఇంపార్టెన్స్ని ఇస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి అటు జాయింట్ కమిషన్ మీటింగ్ అనేసి, అలాగే జాయింట్ బిజినెస్ కౌన్సిల్ అనేసి ఇలాంటి మెకానిజమ్స్, ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా డిఫెన్స్లోను, అవుటర్ స్పేస్కి సంబంధించి, ఎక్స్ట్రడిషన్కి సంబంధించి, లీగల్ కోఆపరేషన్కి సంబంధించి, జ్యుడిషియల్ కోఆపరేషన్కి సంబంధించి కూడా రెండు దేశాల మధ్య కొన్ని బైలేటరల్ అగ్రిమెంట్స్ మరియు ఎంఓయూస్ అనేవి ఉన్నాయి. వెస్ట్ ఏషియాలో ఒమన్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఇండియాస్ ఓల్డెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. యాంటీ పైరసీ క్యాంపైన్స్లో కూడా ఇది మన యొక్క ఫ్రెండ్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది రైఫిల్స్ని ఒమన్కి సప్లై చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది ఒమన్లో తన యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్ని నెలకొల్పాలి అన్నటువంటి విధంగా ఆలోచిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన గురించి.
ఇప్పటిదాకా 22 రీజనల్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాము. వీటిని ఈ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద అప్రూవ్ చేయటం జరిగింది. ఈ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ఏదైతే ఉందో దీనిని 2003వ సంవత్సరంలో అనౌన్స్ చేయటం జరిగింది. దీని ద్వారా అఫోర్డబుల్ రిలయబుల్ టెర్షియరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని అందరికీ అందించాలి, అలాగే క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆబ్జెక్టివ్తోనే ఈ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అన్నటువంటి దాన్ని 2003వ సంవత్సరంలో అనౌన్స్ చేయటం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నటువంటిది నోడల్ మినిస్ట్రీగా ఉంటుంది. దీని కింద మొత్తం 2 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయటం, ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు. రెండవది వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వీటిని అప్గ్రేడ్ చేయడం అన్నమాట. వీటిని అప్గ్రేడ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశం. ఈ 2 కాంపోనెంట్స్తోనూ ఈ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. అయితే హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన మాత్రమే కాకుండా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి అనేటటువంటిది ఉంది. అలాగే ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ స్కీమ్ అనేటటువంటి దాన్ని 2021-22 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేసి, అలాగే ఆయుష్మాన్ భారత్ అనేసి, నేషనల్ హెల్త్ పాలసీ అనేసి ఎప్పుడు తీసుకొచ్చారు? 2017లో తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేసి, నేషనల్ హెల్త్ మిషన్ అనేసి ఇలా చాలా లాంచ్ చేయటం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2013లో లాంచ్ చేయటం జరిగింది. ఇలా హెల్త్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద 6 ఇన్స్టిట్యూషన్స్ని ఎయిమ్స్ లాంటి వాటిని నెలకొల్పాలి. అవి కూడా పాట్నా, రాయ్పూర్, భోపాల్, భువనేశ్వర్, జోధ్పూర్ మరియు రిషికేష్లో నెలకొల్పాలి అనేసి, అలాగే అన్ని ఎగ్జిస్టింగ్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మెడికల్ మరియు నర్సింగ్ కాలేజెస్ని ఫంక్షనల్గా చేయాలి అనేసి, అలాగే 39 మెడికల్ కాలేజెస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయాలి అన్నట్టుగా మొత్తం 150 కోట్ల రూపాయలని ప్రతి మెడికల్ కాలేజ్ని కూడా అప్గ్రేడ్ చేయడానికి కేటాయించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి. రీసెంట్గా కోవిడ్-19 పాండమిక్లో మన కంట్రీ అన్నటువంటిది వేరియస్ స్కీమ్స్లో ప్రోగ్రామ్స్ని చూస్తూ ఉంది. అందులో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏమేమి తీసుకొచ్చింది అన్నటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఒకటి వచ్చేసి ఎంజీఎన్ఆర్ఈజీఏ. ఎంజీఎన్ఆర్ఈజీఏ ఎప్పుడు తీసుకురావటం జరిగిందండి? 2005వ సంవత్సరంలో తీసుకొచ్చారు. రైట్ టు వర్క్ అన్నటువంటి దాన్ని గ్యారంటీ చేస్తూ ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఈ స్కీమ్కి సంబంధించి వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్లో అసోసియేట్ అయ్యి దీని యొక్క ఇంప్లిమెంటేషన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? లెస్ దాన్ 100 days యాన్యువల్ స్కిల్ వర్క్ని, అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ని అందించాలి. అది కూడా ప్రతి ఫినాన్షియల్ ఇయర్లోనూ అన్ని రూరల్ హౌస్ హోల్డ్లో కూడా డిమాండ్ బేస్డ్ స్కీమ్గా ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏని తీసుకురావటం జరిగింది. ఇందులో 1/3 ఏవైతే జాబ్స్ ఉంటాయో వీటిని ఉమెన్కి కేటాయించటం జరిగింది. దీని కింద అసెట్స్ ఏంటి? ఫార్మ్స్, పాండ్స్, అలాగే పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, రోడ్ లేయర్, ఇరిగేషన్ ఛానల్స్ ఇలాంటి వాటన్నింటినీ ఇందులో పనులు చేయించటం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అన్నటువంటిది ఏంటి? ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. దీన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 2011వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద మల్టిపుల్ లైవ్లీహుడ్స్ని ప్రమోట్ చేయాలి, దాని ద్వారా రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయాలి, అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ని యాక్సెస్లోకి తీసుకురావాలి, అది కూడా ఎస్పెషల్గా రూరల్ పూర్ హౌస్ హోల్డ్స్కి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు? 2000వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన దీన్ని తీసుకురచ్చారు. దీని కింద ఆల్ వెదర్ రోడ్ని అన్ని అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి కూడా ఎక్స్పాండ్ చేయాలి, వాటికి కనెక్టివిటీని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా 2022 నాటికల్లా హౌసింగ్ ఫర్ ఆల్ అన్నటువంటి థీమ్తో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు 2016వ సంవత్సరంలో దీన్ని ఇనిషియేట్ చేయటం జరిగింది. దీని కింద బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కచ్చా హౌసెస్ని అందించటం, అంతేకాకుండా ఫుల్ గ్రాంట్ అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయటం అన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, హౌసింగ్కి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రూరల్ కనెక్టివిటీకి సంబంధించి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎంజీఎన్ఆర్ఈజీఏ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే రూరల్ క్వాలిటీని పెంచడం కోసం ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ గ్రామీణ్ జన్ధన్ యోజన, ఇలాంటి వాటన్నింటినీ కూడా రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్గా తీసుకురావటం జరిగింది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. All the very best and thank you very much.